హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో తెలంగాణలో రైతు బంధుకు సంబంధించి అన్ని రూల్స్ రద్దు చేసి అయితే న్యూస్ అయితే రావడం జరిగింది. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు చాలా వరకు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. చాలామంది లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయకుండా వీడియో చూస్తున్నారు. ఖచ్చితంగా అలా చూస్తేనే లైక్, సబ్స్క్రైబ్ చేసి చూస్తేనే అందరికీ ఈ వీడియో రీచ్ అవుతుంది. చాలా వరకు గతంలో ఉన్న రూల్స్ అన్నీ ఎత్తివేసి కొత్త రూల్స్ అయితే యాడ్ చేశారు. ఆ రూల్స్ సంబంధించి ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూస్తేనే మీకు ఈ పూర్తి సమాచారం తెలుస్తుంది. సో రైతు బంధుకి సంబంధించి మనకు కొన్ని రూల్స్ అయితే రావడం జరిగింది. రైతు బంధుపై మార్పులు అంటే సాగులో ఉన్న భూమికి ఇస్తూ పాత రూల్స్ అయితే రద్దు చేయడం జరిగింది. సో పాత రూల్స్ ఏంటంటే 1-10 ఎకరాల లోపు ఎవరికైతే ఇద్దామనుకున్నారో సో వాటన్నిటిని రద్దు చేస్తూ కొత్త రూల్స్ అయితే యాడ్ చేశారు. అంటే సాగులో ఉన్న భూమికే రైతు బంధు ఇస్తారు. అందులో భాగంగా ఎన్ని ఎకరాలు సాగు చేసినా అన్ని ఎకరాల లిమిట్ లేకుండా అందరికీ ఇస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. సాగు చేయని భూమికి ఇవ్వకూడదు. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో గుర్తుపెట్టుకుని, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇన్కమ్ ట్యాక్స్ చేసే ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఈ యొక్క రైతు బంధును కట్ చేసే యోచనలో ప్రభుత్వం భావిస్తున్నట్లయితే సమాచారం. దీనివల్ల ఏంటంటే డబ్బు వృధా కాకుండా ఈ పథకం అందరికీ చేరే విధంగా కొత్త రూల్స్ అయితే తీసుకురాబోతున్నారు. సో పాత రూల్స్ అయితే అన్నీ రద్దు చేస్తున్నారు. కొత్త రూల్స్ అయితే ఇవే అయితే అదేవిధంగా ఇప్పుడు 50 ఎకరాలు ఉందనుకోండి, 25 ఎకరాలు సేద్యం చేసి ఇంకో 25 ఎకరాలు అతను గనక ఖాళీగా ఉంచితే ఖాళీగా ఉన్న భూమికి రైతు బంధు వేయము, దీనికి మాత్రమే ఇస్తాము. సో ఇప్పుడు దీనివల్ల మిగిలిన డబ్బులన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సబ్సిడీల రూపంలో అంటే డ్రిప్ కొనుక్కున్నా కానీ లేకపోతే ఎరువుల బస్తాల మీద వీటన్నిటి మీద ప్రభుత్వం రేట్లు తగ్గిస్తామని క్లియర్ కట్గా రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు. సో ఇది ఒక మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారు అయితే ప్రతి ఒక్క పేద గుండె చప్పుడు చూసి వాళ్ళ యొక్క అవసరాలకు అనుగుణంగా ఈ యొక్క పథకాలని ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు. డబ్బులు వృధా అవ్వద్దు, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, ఇదే నినాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముందుకెళ్ళడం జరుగుతుంది. ఓవరాల్గా ఈ ఒక్కసారికి మాత్రం 5,000 రూపాయలు మాత్రమే ఇస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే ఈసారి ఎటువంటి లిమిట్ కూడా పెట్టము అని చెప్తున్నారు. కొత్తగా ఏమైనా అప్లై చేసుకోవచ్చా ఇప్పుడంటే అప్లై చేసుకోవచ్చు. ఏఈఓ ఆఫీస్కి వెళ్ళేసి మీ అగ్రికల్చర్ పాస్బుక్, అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్, 1B ఆధార్ కార్డు ఇచ్చేస్తే వాళ్ళు అప్లై చేయడం జరుగుతుంది. సో అప్లై చేసిన తర్వాత మీకు రైతు బంధే పడుతుంది. అంటే కొత్త పాస్బుక్ వాళ్ళు మాత్రమే చేయాలి. పాత పాస్బుక్ వాళ్ళకి అవసరం లేదు, ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. ఇంకోటి, సాగు లేనటువంటి భూమికి రైతు బంధు ఎలా ఇస్తారు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇస్తారండి. సాగు లేనటువంటి భూమికి కూడా రైతు బంధు ఎట్లా ఇస్తారంటే, ఇది ఒకవేళ కౌలుదారుడు కనుక చేసినట్లయితే అంటే పూర్తిగా సాగు లేనటువంటి భూమి వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఎవరికి కౌలు రైతులకు వెళ్తుంది. ఒకవేళ మొత్తమే దాన్ని ఖాళీగా ఉంచితే మాత్రం దానికి మాత్రం రైతు బంధు ఇవ్వమని చెప్పేసి క్లియర్ కట్గా ప్రభుత్వం చెప్తుంది. అంటే ఇప్పుడు దీనివల్ల ఏంటంటే గట్లు ఉన్న రిజిస్ట్రేషన్ ఉన్న భూమి మొత్తం ఇప్పుడు ఈ యొక్క అమౌంట్ అయితే ఇవ్వడం లేదు. అంటే సేద్యంలో ఉన్న భూమి అంటే తెలంగాణ ఎంత సేద్యం ఉందో అంత భూమికి లెక్కేస్తే ఇప్పుడు చాలా బడ్జెట్ వరకు అయితే మిగిలే అవకాశం ఉంటుంది. దీనిపైన రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయం పైన మీరేమంటారు? మీ యొక్క కామెంట్ సెక్షన్ చెప్పండి. తప్పకుండా ఇలా చేయడం కరెక్టా కాదా, దీనివల్ల ఉపయోగం ఉంటుందా లేదా అనే దాని గురించి కూడా మీరు వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. కౌలుదారు అయితే కూడా వాళ్ళకి కూడా 5,000 రూపాయలు ఇవ్వబోతాం ఎకరానికి. కాకపోతే వీళ్ళకి ఎలా ఇస్తారంటే, వీళ్ళని ఎట్లా ఐడెంటిఫై చేస్తారంటే ఊళ్ళో ఉన్న ఏఈఓ కానీ అదేవిధంగా పంచాయతీరాజ్ వీళ్ళందరూ కలిసి రిపోర్ట్ తీసుకొని వెళ్ళేసి సిస్టంలో అప్డేట్ చేస్తారు. ఆ కారుకి అతనికి కౌలు రైతుకి డబ్బులు అయితే పడే అవకాశం ఉంటుంది. ఇది మొత్తానికైతే న్యూస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.